కాకినాడ రూరల్ తోరంగిలో కిరాణా సరుకులు నిల్వ చేసుకునేందుకు అని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని దానిలో భారీగా నిషేధిత సిగరెట్లు నిల్వ చేస్తున్నట్లుగా విజిలెన్స్ డీఎస్పీ తాతారావు తెలిపారు. ఈ సందర్భంగా విజిలెన్స్ సిఐ తాతారావు మాట్లాడుతూ, అప్పారావు అనే వ్యక్తి ఒడిశా నుండి సుమారు 2 కోట్ల రూపాయలు విలువ చేసి నిషేధిత సిగరెట్లను తీసుకువచ్చి ఒక గదిలో నిల్వ చేశారని అన్నారు. దీనిలో 311 బాక్సుల్లో 3 లక్షల యూనిట్ సిగరెట్ ప్యాకెట్లు ఉన్నట్లుగా గుర్తించామని వారు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తామని అన్నారు. ఈ వరుసలో ఇలాగా చివరికి 1 2 3 4 5 6 5 30 అంతేనా? 60 రాసుకోండి. ఇది ఎన్ని బాక్సులు ఇవి? మా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కాకినాడ జిల్లాలో తోరంగి ప్రదేశంలో ఒక ఇంట్లో మరి ఈ ఇల్లీగల్గా మరియు అన్బ్రాండెడ్ సిగరెట్లు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద మా టీంని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీం, నేను డిఎస్పీను, నాతో 2 ఇన్స్పెక్టర్లు, మురళీకృష్ణ గారు, మధుబాబు గారు, అలాగే మా ఏఓ గారు, డిసిటివ్ గారు అందరినీ కలిసి మరి స్టాఫ్ తోటి ఈ దినము ఇక్కడ రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్లో మరి ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే ఎల్ఎం డిపార్ట్మెంటు, డిసిటివ్ గారు, అదర్ డిపార్ట్మెంట్స్ అన్నీ పాల్గొన్నాయి. మా అన్ని డిపార్ట్మెంట్స్తో సివిల్ పోలీసు మన ఇంద్రపాలెం నుంచి కూడా పాల్గొన్నారు. మేమందరం కలిసి ఈ రేడ్ కండక్ట్ చేయగా ఈ రేడ్లో ఈ ఇల్లు వచ్చి ఈ పచ్చిగోళ్ళ అప్పారావు గారని అతని స్నేహితుడైన ఇంకొక ముస్లిం కుర్రవాడి ద్వారా అద్దెకి తీసుకొని ఈ ఇంట్లో ఈ అక్రమ నిల్వలని ఇల్లీగల్గా ఉంచారు. ఇవి అన్బ్రాండెడ్ సిగరెట్లు. వీటిని మేము రేడ్ చేసి పరిశీలించగా ఇవి సుమారు 311 బాక్సులు కలిగి ఈ బాక్సుల్లో సుమారు 3,73,200 సిగరెట్ పెట్లు కలిగి ఉన్నాయి. దీని వర్త్ యాక్చువల్గా ఏంటంటే మొదట మనకు కనిపించింది 40 రూపాయల రేట్తో కొన్ని బాక్సులు కనిపించున్నాయి. దాని మీద మేము రేటు కడితే 1,49,28,000 రూపాయలకి వచ్చింది. కానీ అలా ఇప్పుడు మేము అన్నీ మొత్తం విడదీసి పరిశీలించేసరికి కొన్ని 100 రూపాయల రేటు ఉన్నాయి, కొన్ని 64 రూపాయల రేటు ఉన్నాయి. దీనివల్ల ఈ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ఈ రేడ్లో పూర్తిగా మేము తనిఖీలు నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు అప్పుడు తెలియజేయగలము. ఇప్పటి వరకు అప్రాక్సిమేట్ వరకు ఒక 2 కోట్లు కానీ 1,75,00,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నాము. ఇది పూర్తయిన తర్వాత వివరాలు తెలియజేయగలము.